ఎలా ఉన్నారు? నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు అవర్ ఛానల్ హరక్క వంటిల్లు. ఈరోజు మన హరక్క వంటిల్లో ఒక మంచి రైస్ ఐటమ్ అండి, సెజ్వాన్ ఫ్రైడ్ రైస్. ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. చూడండి, ఉల్లిపాయలు చక్కగా సన్నగా ఇట్లా పొడవుగా తరిగి పక్కన పెట్టుకున్నాను. ఇవి బీన్స్ అండి, బీన్స్ ముక్కలు కట్ చేసుకున్నాను. చూడండి, క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా ఉన్నాయి. అల్లం చిన్నులపాయలండి, సాల్ట్, పచ్చిమిర్చి ముక్కలు, ఇవి బిర్యానీ ఆకు, ఏలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క. ఇది సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ది చట్నీ అండి. మనకు అన్ని సూపర్ మార్కెట్లలో మనకి అందుబాటులో ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ఇప్పుడు ఆయిల్ కాగిందండి. దీంట్లోకి చూడండి, బిర్యానీ ఆకు, ఒక 2 ఇలాచి ఇట్లా ఇట్లా అనుకొని ఇట్లా వేసేసుకున్నానండి. చూడండి, దాల్చిన చెక్క ముక్కలు, లవంగాలు ఇట్లా పైన ఇది తీసేసుకొని వేసుకుంటామండి. ఇది కొద్దిగా చక్కగా వేగనిద్దాము. బిర్యానీ ఆకు కూడా చక్కగా వేగితే బాగుంటుంది, మంచి వాసన వస్తుంది. చూడండి, చక్కగా వేగిందండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి, ఇది వేసేసుకుందామండి. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం. ఇప్పుడు ఇది కొద్దిగా వేగితే సరిపోతుందండి, మగ్గితే సరిపోతుంది. దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాం. ఇప్పుడు బీన్స్, క్యారెట్ కూడా వేసేసుకున్నామండి. అంతా ఒకసారి కలిపేసుకొని చక్కగా 2 నిమిషాలు, ఎక్కువ మగ్గక్కర్లేదండి. ఫ్రైడ్ రైస్ అనేసరికి మనకి చక్కగా ముక్క అనేది మెత్తబడకుండా అంత కొంచెం గట్టిగా ఉంటేనే, ఎందుకంటే రైస్ వేస్తాం కాబట్టి రైస్తో పాటుగా ఈ ముక్కలు అనేవి మగ్గుతాయి. అందుకని ఎక్కువగా దీంట్లో ఆయిల్లో వేగక్కర్లేదు. చూడండి, మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లోకి నేను ఇందాక చెప్పే కదా మీకు సెజ్వాన్ చట్నీ అని, ఇదంతా వేసేసుకున్నాం. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నానండి, అందుకని ఒక బాటిల్ మొత్తం వేసేసుకున్నాను. చూడండి, వేసాం కదా. ఈ సెజ్వాన్ పేస్ట్ అనేది చక్కగా ఈ ముక్కలన్నిటికీ పట్టాలండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ అనేది మీరు చూసి వేసుకోండి, అంతా ఒకేసారి వేసేసుకోకండి. చూసుకొని ఒకసారి టేస్ట్ చూసి వేసుకోండి. ఒక 2 నిమిషాలు చక్కగా ఈ పేస్ట్ అనేది ఈ ముక్కలకు పట్టేలాగా వదిలేద్దామండి. దీన్ని ఇట్లా చూడండి, అంతా ఈ పేస్ట్ అనేది ముక్కలకు పట్టేసింది. ఇప్పుడు దీంట్లో నేను రైస్ చక్కగా ముందుగా ఉడికించి పెట్టుకున్నానండి. ఈ రైస్ అంతా దీంట్లో వేసేసుకున్నాం. చూడండి, అంతా ఒకసారి కలిపేసుకున్నామండి. చూడండి, వీటిల్లో చక్కగా రైస్ వేసుకొని అంతా కలిపేసుకున్నాము. అయిపోయిందండి ఇది సెజ్వాన్ ఫ్రైడ్ రైస్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. చూడండి, ఈ సెజ్వాన్ ఫ్రైడ్ రైస్లోకి మనం మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ తీసుకున్నాం కదా, చూద్దాం, టేస్ట్ చూద్దాం.
చాలా చాలా బాగుందండి. ఈ సెజ్వాన్ ఫ్రైడ్ రైస్లోకి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ముందుగా మా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.